సినిమాల పరంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే విశ్వంబర నుండి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. బట్ దానికంత బజ్ లేదు. కానీ మొన్న అఖండ టీజర్ అయితే వచ్చింది, అఖండ 2. సో దానికున్న బజ్ దీనికి లేదు అని చెప్పేసి తొక్కేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి దాని పరంగా మీరేమంటారు? అదేం లేదండి. అది క్లాస్ పరంగా ఉంది కాబట్టి విశ్వంబర అంత అంటే ఏదో దేవుడు ఉండేటట్టుగా ఉన్నాడు ఆ సినిమాలో. విశ్వంబర అంటే దేవుడి సినిమా కాబట్టి దానికి అంత బస్సు లేకపోవచ్చు. అంటే దాంట్లో మాస్ ఎలిమెంట్స్ ఏమీ లేదు. ఏదో అంతరిక్షంలో ఉన్నట్టు, ఏదో కాశ్మీర్లో ఉన్నట్టు ఉంది కాబట్టి అది సైలెంట్గా ఉంది. సో ఇప్పుడు బాలకృష్ణ గారి టీజర్ వదిలేరు కాబట్టి దాంట్లో మాస్ ఉండదు. కాబట్టి బాలకృష్ణ ఎప్పుడైనా మాస్ తాండవం ఆడతారు కాబట్టి కొంచెం అది వేరే విధంగా మాస్కి నచ్చిద్ది కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని హైలైట్ చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మైథలాజికల్ స్టోరీస్ని యాక్సెప్ట్ చేయరంటారా? మాస్ స్టోరీస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారా? అంతే, మాస్ కొంచెం లవ్ ఉంటే చాలు. ఇంకా అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి దేవుడి సెట్ అవ్వు. సో మాస్ని ఎక్కువ హైలైట్ చేస్తారు కాబట్టి బాలకృష్ణ ఇప్పుడు కొంచెం ముందు ప్లేస్లో ఉన్నాడు అనిపిస్తుంది. అంటే బాలకృష్ణ గారు చూస్తుంటే ఏజ్ పెరుగుతుంది అనరు ఎవరు, ఎందుకు తగ్గుతుంది అంటారు? ఎందుకంటే ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఆయన చాలా స్టైలిష్గా కొన్ని ఫన్నీ థింగ్స్ చేస్తూ ఉంటారు. మన కేక్ కటింగ్ అప్పుడు కూడా కత్తిని అలాగా ఇలా తిప్పుతూ మరి కేక్ కట్ చేశారు. మరి అలాంటి వాటి గురించి అదే వయసు పెరిగే కొద్దీ చిన్నపిల్లలు అవుతారంట కదా, దానికి ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు. సో ప్రతి దాంట్లో సింపుల్గా అల్లరిగా చిన్నపిల్లలాగా ఉంటాడు. సో అందుకే ఈ జనరేషన్కి ఇంతకుముందు నచ్చేవాడు కాదు. సో ఇలాంటి పనులు ఇప్పుడు శిల్పిగా చిన్నపిల్లలాగా ఉన్నాడు కాబట్టి అందరితో బాగుంటున్నాడు ఆ షోలో కానీ. సో అందుకు ఈ జనరేషన్ కొంచెం ఈ మధ్యకాలంలో నచ్చుతున్నాడు. అంతకుముందు అంతగా నచ్చేది కాదు. సో ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా అందరికి నచ్చేస్తున్నాడు బాలకృష్ణ గారు. మరి యాక్టింగ్ కానీ వాళ్ళ సినిమాల పరంగా స్టోరీ పరంగా చూసుకుంటే మీరు బాలకృష్ణకి ఎక్కువ అంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇద్దరికీ ఉంది, సీనియర్ హీరోస్ కాబట్టి, స్టార్ హీరోస్ కాబట్టి. మీ పరంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటారా లేకపోతే బాలయ్య గారు? నేను ఎప్పుడు మెగా ఫ్యామిలీ, ఎప్పుడు రామ్ చరణ్ చిరంజీవి గారే కాబట్టి నేనైతే చిరంజీవి గారికి ఓటేస్తాను.